హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈసారి జంతికలను శనగపిండి వాడకుండా పుట్నాల పప్పుతో ఈ వీడియోలోని టిప్స్‌ను ఫాలో అవుతూ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ జంతికలు లోపల గుల్లగా, క్రంచీగా, చాలా కమ్మగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోనికి 3 కప్పుల జల్లించుకున్న వరిపిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే వరిపిండిని తీసుకున్నామో మనము అదే కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించిన శనగపప్పును ఒక జార్‌లోనికి తీసుకొని చక్కగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తటి గంధంలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి జల్లించుకుందాము. వరిపిండి కూడా బరక అనేది లేకుండా చాలా మెత్తగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇక ఇప్పుడు ఇందులోనికి 2 స్పూన్ల వరకు వామును వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ సాల్ట్‌ను వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. జంతికలు కొంచెం కారంగా ఉండాలి అంటే మరొక స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు నల్ల నువ్వులను వేసుకోవాలి. కావాలంటే వీటి ప్లేస్‌లో తెల్ల నువ్వులు కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాల మీద మీగడని ఒక 3 స్పూన్స్ వరకు తీసుకొని దీన్ని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన పాల మీగడ ఒక్క నిమిషంలోనే ఇలా క్రీమీగా వెన్నలాగా అవుతుంది. మీగడలో తొలకలు లేకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 3 స్పూన్స్ వరకు పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి అన్నీ పిండిలో బాగా కలిసేటట్లు ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలుపుకున్నాక పిండిని ముద్దలా చేస్తే ఇలా ముద్ద అయ్యి ఈజీగా పగిలిపోవాలి. ఇలా ఉంటే జంతికలు ఆయిల్ని అస్సలు పీల్చవు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల వాటర్ పోసుకొని వీటిని ఒకసారి బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి వాటర్ని పిండిలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి. 3 కప్పుల వరిపిండి, 1 కప్పు వేయించిన శనగపప్పు పిండి, మొత్తం 4 కప్పుల పిండికి అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని ఇలా బాగా మరిగించుకొని తీసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తరువాత పిండిని మరొకసారి ఇలా కలుపుకొని ఆ తరువాత నార్మల్ వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకొని చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ఎక్కువగా తీసుకుంటే మొత్తం ఒకేసారి కాకుండా ఇలా ఒక 4-5 సార్లు జంతికల గొట్టంలో పెట్టుకోవడానికి సరిపడినంత పిండిని ఒకసారి ఇలా తడిపి పెట్టుకుంటే మొదట వేసుకున్న జంతిక నుంచి చివరి వేసుకున్న జంతిక వరకు అన్నీ క్రిస్పీగా గుల్లగా ఉంటాయి. ఈ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఇలా ఇప్పుడే ముద్దలుగా చేసి పెట్టుకుంటే వీలుగా ఉంటుంది. ఇక ఇప్పుడు స్టవ్ మీద బాండీలో ఆయిల్ పోసుకొని మరిగించుకోవాలి. ఈ ఆయిల్ మరిగేలోపు జంతికల గొట్టం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ గొట్టం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. జంతికల గొట్టానికి ఇలా ఆయిల్ రాసుకోవటం వల్ల పిండి గొట్టానికి అంటుకోకుండా ఈజీగా మూవ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఇందులో పిండి ముద్దను పెట్టుకొని జంతికలు ఒత్తుకోవడానికి వీలుగా రెడీ చేసుకుందాం. ఇలా ఒక కవర్ని తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ రాసుకొని మనకు కావలసిన సైజులో ఇలా జంతికలను ఒత్తుకోవాలి. జంతికలను డైరెక్ట్గా ఆయిల్లో నొక్కేటప్పుడు చేతులకు వేడి చాలా ఎక్కువగా తగులుతుంది. అందువల్ల జంతికలను ఒకేసారి ఆయిల్లో నొక్కుకోవడం కంటే ఆయిల్ మరిగేలోపు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే అన్ని జంతికలు ఒకే సైజ్ అండ్ షేపులో ఉంటాయి. జంతికలను ఇలా నొక్కుకొని పెట్టుకునేలోపు ఆయిల్ కూడా చక్కగా మరుగుతుంది. ఆయిల్ కూడా మరిగింది. ఇక ఈ జంతికలను ఒకటొకటిగా నెమ్మదిగా ఆయిల్లో వేసుకొని వేయించుకుందాం. ఇలా బాండీలో పట్టినన్ని జంతికలను వేసుకోవాలి. జంతికలను ఆయిల్లో వేసిన తరువాత ఒక 4-5 నిమిషాలు కదిలించకుండా ఉడకనివ్వాలి. ఒక 4-5 నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకు తిప్పుకోవాలి. జంతికలు ఆయిల్లో వేగేలోపు ఇలా బబుల్స్ తగ్గిపోతాయి. గరిటెతో తడితే క్రిస్పీగా ఉంటాయి. ఈ స్టేజ్లో జంతికలను ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. జంతికలను ఆయిల్ నుంచి తీసాక ఆయిల్ని మరలా 1 నిమిషం మరగనిచ్చి తరువాత నెక్స్ట్ బ్యాచ్ జంతికలను వేసుకోవాలి. ఇలా బ్యాచ్కి మధ్యలో ఆయిల్ని 1 నిమిషం మరగనివ్వడం వల్ల ఫస్ట్ బ్యాచ్లో వేసుకున్న జంతికలు ఎంత గుల్లగా క్రిస్పీగా ఉంటాయో చివరి బ్యాచ్ జంతికలు కూడా అలాగే క్రిస్పీగా గుల్లగా ఉంటాయి. ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఎన్ని జంతికలనైనా ఈజీగా మరొకరి హెల్ప్ లేకుండా చేసుకోవచ్చు.
ఇలా చేసుకున్న జంతికలన్నింటినీ ఒక వెడల్పాటి డిష్‌లో వేసుకొని, వేడి పూర్తిగా ఆరిపోయాక ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులు నిలవ ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూశారు కదా! ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్‌ని ఫాలో అవుతూ జంతికలను మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరింది అని నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.